మధ్యలో 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ మొత్తం హౌసింగ్ కాలనీ ప్రాజెక్టు ఆగిపోతుంది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగుంటే డంపింగ్ యార్డ్గా మార్చబడేది. ఒక తప్పుడు ఆలోచనతో ఈ ప్రజలు ఈ ప్రాజెక్టు వదిలేసిండ్రు. మళ్ళా మేము గవర్నమెంట్ వచ్చి నేను మంత్రి అయిన తర్వాత అనేక దఫాలుగా అమౌంట్ మంజూరు చేసి ఈ మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అంటే భూమి విలువ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎలక్ట్రిసిటీ, వాటరు, అది రోడ్స్, ట్రైన్ అయితే ఇది ఆల్మోస్ట్ 200 కోట్ల వరకు వస్తుంది. ఇక్కడ 2160 సింగిల్ రూమ్, ఒకటే రూమ్ ఫ్లాట్ కడుతున్నాము. అయితే లబ్ధిదారులకి ఇది పూర్తయినాక అంటే ల్యాండ్ కాస్టు, కామన్ ఏరియా కాస్టు, కన్స్ట్రక్షన్ కాస్టు, అన్ని ఫైనాన్స్ కాస్ట్ అన్ని తీసుకుంటే మరి ఒక్కొక్కరికి 9-10 లక్షలు అయ్యే ఫ్లాట్ ఇది. ఓకే, లబ్ధిదారుల ఎంపికలో రాజకీయం ఉండదు. ఈ 2160 ఫ్లాట్లతో హుజూర్ నగర్లో ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు ముందు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కరిని కూడా వదిలిపెట్టము. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళైతే తల్లిదండ్రులకు ఇస్తాము, పెళ్ళైన కొడుకు కోడలు కూడా ఇస్తాం. ఓకే, తల్లిదండ్రులకు ఇస్తాం, లేకపోతే బిడ్డలు కూడా ఇస్తాం. ఆ విధంగా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ఈ ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే నాకు రోజు ఎవరు మెసేజ్ పెడతారు, నేను మున్సిపల్ చైర్మన్ అనో, వైస్ చైర్మన్ అనో, లేకపోతే నేను కౌన్సిలర్ అనో, లేకపోతే నేను చాలా సీనియర్ అనో, నా కోటా కింద నిండి అట్లా కోటా లేదు. గెలిచిన కౌన్సిలర్ కానీ, ఓడిపోయిన కౌన్సిలర్ కానీ అందరికీ ఇది నేను రాజకీయాలకు అతీతంగా ఒక యజ్ఞంగా ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మన వీళ్ళందరూ నాకు ఓటేస్తారని కూడా నమ్మకం లేదు. తెలుసు ఎలక్షన్స్ అంటే అదే కార్యక్రమాన్ని. ఇప్పుడు హవెవర్ సరే, ఇది రావిగా భావించి ఒక మంచి క్వాలిటీ, ఒక నాణ్యతతో ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. మరి ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక, పోలింగ్ అయిపోయినాక ఈ నెలాఖరికి ఈ మొత్తము లబ్ధిదారులు వాళ్ళకి వాట్ ఎవర్ అలాట్మెంట్ లెటర్స్ కానీ ఆ నెంబర్స్ ఏలేదు కరెక్ట్ గారు, అంటే 1 నుంచి మొదలుపెట్టి 2160. ఓకే, అవసరం ఉంటే బ్లాక్ నెంబర్ రాయండి, 1/1 అట్లా. ఓకే, అయితే ఇక్కడ కామన్ ఏరియాలో ఇక్కడనే స్కూలు, చిన్న హాస్పిటలు, అంగన్వాడీ కేంద్రము, కమ్యూనిటీ హాలు, ఒక పార్కు, ఒక ఓపెన్ జిమ్ అన్నీ కూడా నిర్మించబడుతున్నాయి. ఇది తప్పనిసరిగా హౌసింగ్ కాలనీల విషయంలో ఇది నేను భావిస్తున్నాను. మరి ఇది పూర్తయిన తర్వాత సుమారు 8 నుంచి 10,000 మంది ఉంటారు. అందుకోసమని కామన్ ఫెసిలిటీస్ కూడా నేను ఎంబడబడి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించిన, అవి కూడా 20 కోట్లతో ఆఫర్లు కూడా మొదలు పెడుతున్నాము. కలెక్టర్ గారికి ఇప్పుడే చెప్పిన ఈ కరెంటు, బయట లోపల త్రాగే మంచినీటికి, డ్రైనేజ్ వ్యవస్థకి, సూరేజ్ వ్యవస్థకి అన్నిటికీ ఇప్పుడు అన్ని విధాలుగా నెలాఖరికి పూర్తి కావాలని నేను వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా ముందుకు పోతామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో భారతదేశంలోనే మొన్న ఖరీఫ్ పంటలో 72 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి నేరుగా రైతుల జేబుల్లోకి 19,800 కోట్ల రూపాయలు మేము వేయడం జరిగింది. మీకు కొన్ని విషయాలు చెప్తా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ విషయంలో. ఇప్పుడు ఈ యాసంగి పంట మేము మా అంచనాల ప్రకారం
148 లక్షల మెట్రిక్ టన్నులు రాబోతున్నది. మేము 90 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వ యంత్రాంగము ఆర్థిక వనరులు తయారు చేసుకున్నాం. పదే పదే అర్ధరహిత విమర్శలు చేసే వాళ్ళకి నేను ఒకటే అంటున్నా, భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ వరి పంట ఏ ఒక్క పంటకు కూడా ఇంత వరి ధాన్యం ఏ ప్రభుత్వం కొనుగోలు చేయలే. తెలంగాణలో ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయబోతుంది. 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయబోతున్నాం. దాంట్లో సన్న రకం అంటే మా అంచనాలు ఇది ఎట్లొస్తే అట్లా కొనుక్కుంటూ పోతాము. సన్న రకాలు 30 లక్షల మెట్రిక్ టన్నులు, దొడ్డు రకాలు 60 లక్షల మెట్రిక్ టన్నులు. రాష్ట్ర వ్యాప్తంగా 8,251 ప్యాడీ పర్చేస్ సెంటర్స్ ఓపెన్ చేస్తున్నాము. దాంట్లో మహిళా సంఘాల ద్వారా నడిపించేది ఐకేపీ 3,403, పిఎస్సిఎస్ సింగిల్ విండో సొసైటీ ద్వారా తెరిచేది 4173, అదర్స్ 675, మొత్తము 8,251 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్. ఇప్పటికే 16 కోట్ల గన్నీ బ్యాగ్స్ కొని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అందరు జిల్లా కలెక్టర్లకి ఏవైతే మినిమం మౌలిక సదుపాయాలు కావాలనో ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ఫండ్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్యాడీ ట్రాన్స్పోర్టేషన్ కోసం కూడా ఏర్పాట్లు చేసినాం. దెన్ పీపీసీ లెవెల్లో ఒక్కొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు విలేకరు మిత్రులు కోరినట్టుగా అన్ని విధాలుగా కూడా ఈ మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్మూత్గా అయ్యేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపు ఎల్లుండో ముఖ్యమంత్రి గారి స్థాయిలో కూడా ఒక రివ్యూ ఉంటుంది. ఆ రివ్యూలో మరి కొన్ని అంశాలపై మరింత సమీక్ష చేసి ముందుకు పోతామని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. కలరేమని చెప్తారా?